హాయ్ ఫ్రెండ్స్, మీరందరూ మన బాల వినోదం కార్యక్రమం కోసం ఎదురు చూస్తున్నారని నాకు తెలుసు. నేను మీ సంగీతక్కని వచ్చేసాను. ఈరోజు మన కార్యక్రమంలో మన బుల్లి చెస్ ఛాంపియన్ని మీకు పరిచయం చేస్తాను. తనెవరంటే రీసెంట్గా మన ఇండియాకి గోల్డ్ మెడల్ సాధించిన ఎదుల దివిత్ రెడ్డి. హాయ్ దివిత్. హాయ్. నీ ఏజ్లో ఉన్నప్పుడు అసలు నాకు చెస్ అంటే ఏంటో కూడా తెలీదు. అలాంటిది ఇంత చిన్న ఏజ్లో వరల్డ్ లెవెల్లో చెస్ ఛాంపియన్షిప్ విన్ అయ్యావంటే నీకెలా అనిపిస్తుంది? హ్యాపీ అనిపిస్తుందా? గోల్డ్ మెడల్, అది కూడా. అసలు నీకు చెస్ మీద ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది? యూట్యూబ్లో వీడియోస్ చూసుకుంటూ వచ్చిందా? నీ హాబీస్ ఏంటి? బ్యాడ్మింటన్, స్కేట్. బ్యాడ్మింటనా? ఓకే, మరి బ్యాడ్మింటన్లో వాటిట్లో ఇంట్రెస్ట్ లేకుండా ఓన్లీ చెస్ మీదే వచ్చిందా నీకు ఇంట్రెస్ట్? మరి ఎప్పుడు నీకు ఆడుకోవాలని అనిపించదా? నీ ఏజ్లో పిల్లలకి ఎప్పుడు అమ్మో నేను బయటికి వెళ్ళాలి, ఆడుకోవాలి, ఇవన్నీ ఉంటాయి. నీకేం అనిపించలేదా అలా? ఎందుకని? ఎందుకంటే చెస్ ఎందుకంటే చెస్ ఆడుకోవాలనిపిస్తుందా నీకు? దివిత్, నీ స్టడీస్ ఎలా మరి? స్టడీస్ ఆన్లైనేనా? మరి ఆన్లైన్లో స్టడీస్ కదా, నువ్వెలా చదువుకుంటావు? ఆన్లైన్లోనా? మరి ఎగ్జామ్స్ కూడా ఆన్లైన్లో. ఓకే, మరి డైలీ చెస్ ఆడుతూ ఉంటావా? దివిత్, నువ్వు డైలీ ఎన్ని అవర్స్ ప్రాక్టీస్ చేస్తావు? 6 to 7 అవర్స్ చెస్సేనా? ఎలా ప్రాక్టీస్ చేస్తావు? ట్యాబ్లోనే. మరి నీ కోచ్ ఎవరు? రామకృష్ణ సార్. బాగా నేర్పిస్తారా? సో దివిత్, నీకు టోర్నమెంట్స్ ఉన్నప్పుడు కానీ, ఏదైనా గేమ్స్ ఉన్నప్పుడు కానీ, అదే టైంలో నీకు ఎగ్జామ్ ఉంటే ఏది ప్రిఫర్ చేస్తావు? టోర్నమెంట్. గ్రేట్. టీవీ చూస్తూ ఉంటావా? ట్యాబ్ చూస్తావు. ఓకే, అందులో ఏం చూస్తావు? వీడియోస్ అంటే కార్టూన్స్ చూస్తావా? కార్టూన్స్లో నీకు ఏది ఇష్టం? ఫేవరెట్ ఏంటి? సపోజ్ నువ్వు చెస్ ఏదైనా ఆడాలనుకున్నావు, గేమ్ ఇంట్రెస్టింగ్ గా ఉంది అని అనుకో, చెస్ కూడా ఆన్లైన్ లో చూసి నేర్చుకుంటూ ఉంటావా? కంప్లీట్ 6 to 7 అవర్స్ కంప్లీట్ చెస్ మీదే. మరి మీకు కోచ్ ఉన్నారు కదా, ఆ కోచ్ తో కూడా ఆడతావా? ఈ కొత్త కోచ్ తో కాదు, ప్రీవియస్ కోచ్. ఓ, ఎంతమంది కోచెస్ నీకు? ఇప్పుడు 1, అప్పుడు 2 ఉంది. ఓ సూపర్. ఇంతమంది చెస్ ప్లేయర్స్ ఉన్నారు కదా, నీకు పర్సనల్ గా ఇష్టమైన చెస్ ప్లేయర్ ఎవరు? నా ఫేవరెట్ చెస్ ప్లేయర్ గ్యారీ కాస్పర్. సో నీ గోల్ ఏంటి? యంగెస్ట్ గ్రాండ్ మాస్టర్ అండ్ యంగెస్ట్ వరల్డ్ ఛాంపియన్. ఆల్రెడీ నువ్వు వరల్డ్ ఛాంపియన్ లో గోల్డ్ మెడల్ వచ్చింది నీకు. ఇంకా ఎక్కువ రావాలా? ఇంకో వరల్డ్ ఛాంపియన్ ఉంటుంది. ఇంకో వరల్డ్ ఛాంపియనా? మరి నాకు తెలియదు కదా, నువ్వు చెప్పాలి కదా. దివిత్, నువ్వు వరల్డ్ లెవెల్ గోల్డ్ మెడల్ విన్ అయ్యావు కదా, అసలు ఆ స్టేజ్ కి ఎలా వెళ్ళావు? ఫస్ట్ డిస్ట్రిక్ట్ ఉంటుంది, తర్వాత స్టేట్ ఉంటుంది, నేషనల్ ఉంటుంది, తర్వాత ఇప్పుడు వరల్డ్. ఓ, ఫస్ట్ డిస్ట్రిక్ట్, తర్వాత స్టేట్, తర్వాత నేషనల్, తర్వాత వరల్డ్. అసలు నువ్వు ఎన్ని గేమ్స్ ఆడావు? అది నాకు తెలియదు, అంతా కౌంట్ చేసుకోలేదా? జస్ట్ ఒక ఎస్టిమేషన్ చెప్పు. 1000. సూపర్బ్. నువ్వు 1000 గేమ్స్ అంటే, ఇంత చిన్న ఏజ్లో 1000 గేమ్స్ అంటే యు ఆర్ సో గ్రేట్ దివిత్. నువ్వు 1000 గేమ్స్ ఆడావు కదా, ఇందులో నీకు ది బెస్ట్ మెమరబుల్, ద బెస్ట్ గేమ్ నీకేది? నా బెస్ట్ గేమ్ మనీసర్ భర్తతోనా? హిస్ ఫ్రమ్ వెస్ట్ బెంగాల్ కదా. సూపర్. నీకు ఇంకా ఎవరితో ఆడాలని ఇష్టం? గ్యారీ కాస్పర్. సో నీకు గ్యారీ కాస్పరో గారితో ఆడడం అంటే ఇష్టమా? సూపర్. సరే, ఇన్ని గేమ్స్ లో నువ్వు ఎప్పుడైనా ఓడిపోయావా? చాలా ఓడిపోయా. అంటే బాధపడతావా ఆ టైంలో? లేదా? ఓ, అయితే మా దివిత్ చాలా స్పోర్టివ్ అన్నమాట. సో దివిత్, నువ్వు రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేస్తుంటావు, మరి స్టడీస్ కి టైం ఎలా కుదురుతుంది? 7:45 to 10:40. ఓకే, అన్నిటికీ టైం పెట్టుకున్నావు. మరి ఆడుకోవడానికి? 5 to 6. నిన్ను చూసి నేను ఇంప్రెస్ అయ్యి నేను కూడా చెస్ ఆడడం స్టార్ట్ చేస్తా. ఓకేనా? నాకు నేర్పిస్తావా చెస్? నేర్పించవా? నేను రిక్వెస్ట్ చేస్తున్నాను కదా, నేర్పించాలి కదా. సరే చూడు, నేనే నేర్చుకుని నీతో గేమ్ ఆడతా. సో టోర్నమెంట్స్ కానీ మ్యాచెస్ కానీ ఉన్నప్పుడు నువ్వు ఎలా ప్రిపేర్ అవుతావు? అపోనెంట్ గేమ్స్ చూసుకుంటూ ప్రిపేర్ అవుతాను. సో నీది ఇంత చిన్న బ్రెయిన్ కదా, అంత పెద్ద గేమ్లో నీకు స్ట్రెస్ అవుతుందా? స్ట్రెస్గా ఫీల్ అవుతావా? స్ట్రెస్ ఏమి ఫీల్ అవ్వవా? సపోజ్ నీ గేమ్లో నీ అపోనెంట్ నువ్వు అనుకున్న మూవ్ కాకుండా వేరే మూవ్ ఇస్తే మళ్ళీ ఆలోచించి మళ్ళీ నువ్వు టేక్ తీసుకుంటావా? అసలు ఇప్పటి వరకు 1000 వరకు ఆడావు కదా గేమ్స్, నీ మిస్టేక్స్ ఎలా తెలుసుకుంటావు? అపోనెంట్ పర్ఫెక్ట్ మూవ్ ఆడితే తెలుసుకుంటావా? మరి
మీ కోచ్తో ఎలా నేర్చుకుంటావు? తను ఎలా నేర్పిస్తారు? ఆన్లైన్లోనా, ఆఫ్లైనా? ఆన్లైన్. ఆన్లైనేనా? మంచి కాంటాక్ట్ ఉందా మీ ఇద్దరికి? కమ్యూనికేషన్ ఉందా మంచి? తెలుసా? డైలీ మాట్లాడుతూ ఉంటావా మీ కోచ్తో ఫ్రీగా? రోజు ఉంటుంది క్లాస్. రోజు క్లాస్ ఉంటుందా? సండే తప్ప. ఓన్లీ సండే. మరి ఆ సండే ఏం చేస్తావు? సండే క్లాసెస్ కాకుండా గేమ్ ఆడతాను. ఓకే. సో దివ్యత్, నువ్వు చాలా గ్రేట్. వీక్ డేస్లో మొత్తం కోచింగ్ అని, స్టడీస్ అని, ప్రాక్టీస్ అని, పోనీ సండే అయినా ఖాళీగా ఉంటావా అంటే సండే కూడా ఆన్లైన్ గేమ్సా? అవును. సరే, ఇంతసేపు నీతో మాట్లాడాను కదా, మీ మమ్మీతో ఒకసారి మాట్లాడదామా? మీ మమ్మీ పేరేంటి? సింధుజ. మీ మమ్మీ పేరు చాలా బాగుంది తెలుసా? ఓకే. హాయ్ సింధుజ గారు. హలో అండి, నమస్కారం. నమస్కారం. సో మీ బాబు అయితే టాలెంటెడ్ ఉన్నాడు అసలు చెస్లో. నిజంగానే మా ఏజ్లో చెస్ అంటే మాకు ఏంటో కూడా తెలియదు. సో తనకి ఇంట్రెస్ట్ ఉందని మీరు ఎలా రికగ్నైజ్ చేశారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ అండి. నార్మల్గా చెస్ అనేది మేము ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ లాగా స్టార్ట్ చేసాము. సో స్టార్ట్ చేసిన తర్వాత పజిల్స్ అవి ఫాస్ట్గా సాల్వ్ చేయడము చూసి ఇంకా కొంచెం ప్రాపర్ గైడెన్స్ తోటి ప్రాపర్ కోచింగ్ ఇప్పిస్తే మంచిగా షైన్ అవుతాడు అనేసి మేము కోచింగ్ స్టార్ట్ చేసాము. టోర్నమెంట్స్లో కూడా చాలా పెద్ద పెద్ద వాళ్ళతో ఆడి ఓడించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. సో అలా మేము ఎంకరేజ్ చేసి కోచింగ్ పెట్టాము. సో కోచింగ్ పెట్టారు మీరు. మరి స్కూల్ ఎలా మేనేజ్ చేస్తారు? తనకి స్టడీస్ కూడా ఇంపార్టెంట్ కదా, స్టడీస్ ఎలా మేనేజ్ చేస్తున్నారు? అవునండి, స్కూల్ కూడా ఆన్లైన్ స్కూల్, నార్మల్గా ఆఫ్లైన్ స్కూల్ పంపిస్తే మార్నింగ్ నుంచి నైట్ వరకు స్కూల్ వర్క్ అండ్ హోంవర్క్ తోటి అలసిపోతున్నాడు. సో అందుకనేసి మేము ఆన్లైన్ స్కూల్ స్టార్ట్ చేసాము. సో ఆన్లైన్ స్కూల్ డైలీ 3 hours ఉంటుంది. మార్నింగ్ 8 to 11 అలా ఏదైనా 3 hours ఆన్లైన్ స్కూలింగ్ చేసుకొని రిమైనింగ్ టైమ్ చెస్ పైన ఫోకస్ చేస్తాడు. సో కంప్లీట్ చెస్ పైన ఫోకస్ ఉంటుంది అతను దివిత్. అవునండి. సో మరి ఆడుకోవాలని ఇంట్రెస్ట్ మీకు ఎప్పుడైనా అడుగుతాడా? అమ్మ నేను ఆడుకుంటా, నేను టీవీ చూస్తా, ఇలా ఏదైనా అడుగుతాడా? ఎప్పుడు అడగలేదండి. చెస్ కూడా గేమే కాబట్టి అది కూడా ఆడుకుంటున్నాడని అనుకుంటాడు. కష్టంగా ఏమీ తీసుకోడు, ఇష్టంగానే ఎంజాయ్ చేస్తాడు గేమ్ని బాగా. సో అందుకనేసి చెస్ ఇస్ లైక్ ఫన్ పార్ట్ ఇన్ హిస్ లైఫ్. సో చెస్ కూడా ఒక తన లైఫ్లో ఒక పార్ట్ అయిపోయింది చెస్ అనేది. సో ఏ ఏజ్లో స్టార్ట్ చేశారండి? విత్ 6 years ఉన్నప్పుడు స్టార్ట్ చేసాము చెస్. సో 6 years, ద ఏజ్ ఆఫ్ 6 అని అంటే చాలా చిన్న వయసు. అప్పుడు ఆ టైంలో అంటే చెస్ ఆడడం కూడా మొత్తం బ్రెయిన్కి సంబంధించింది. తను చాలా స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటాడా? స్ట్రెస్ ఏం తీసుకోడండి, నార్మల్గానే ఎంజాయ్ చేసుకుంటూ ఆడతాడు కాబట్టి అది స్ట్రెస్ అనేది ఫీల్ అవ్వడు అసలు. సో డైలీ కంప్లీట్ ఇందాక మన దివిత్ చెప్పినట్టుగా 6 to 7 hours చెస్ అంటే కంప్లీట్గా ఒక హాఫ్ డే అయిపోతుంది. అక్కడే మనకి హాఫ్ డే అయిపోతున్న టైంలో కంప్లీట్ చెస్ ప్లే చేసుకుంటూ ఉంటే అంటే తను అలసిపోతాడా? అలసట ఏం లేదండి, తనకి ఇష్టం కాబట్టి అలసిపోకుండా, ఇంకా చిన్న ఏజ్ కూడా ఉంది కాబట్టి అంత తొందరగా అలసిపోరు. ఎప్పుడైనా కొంచెం ఎక్కువ అలసిపోయినట్టు అనిపిస్తే మధ్యలో బ్రేక్స్ అలా తీసుకొని రిలాక్స్ అవుతాడు. సో మీరేం చేస్తుంటారండి? నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్, మా హస్బెండ్ కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఇద్దరము వర్కింగ్. సో మీరు సాఫ్ట్వేర్, మీ హస్బెండ్ కూడా సాఫ్ట్వేర్, ఆఫీస్కి వెళ్తూ ఉంటారు. యాజ్ ఐ నో సాఫ్ట్వేర్స్ అందరూ కూడా బిజీ లైఫ్, బిజీ షెడ్యూల్స్ ఉంటాయి. సో తనది కంప్లీట్ ఆన్లైన్ కాబట్టి ఇంట్లోనే ఉండి నేర్చుకుంటూ ఉంటాడు. తన్ని ఎవరు చూసుకుంటారు? మేము యాక్చువల్గా అయితే కరోనా టైంలో స్టార్ట్ చేసామండి. కరోనా ఆల్మోస్ట్ 2nd wave ఎండ్కి. సో అప్పుడు మాకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఉండేది. సో మేము తనతో పాటు కూర్చొని స్టార్టింగ్లో మేము జస్ట్ గైడెన్స్ ఇచ్చాము. తర్వాత తను ఇంట్రెస్టింగ్గా పికప్ చేసుకున్నాడు. తను ఇప్పుడు ఓన్గానే క్లాసెస్ వింటాడు. లైక్ మేము జస్ట్ ప్రాపర్గా ల్యాప్టాప్ వర్క్ అవుతుందా అంతవరకు మేము చూసుకుంటాము. వినడము, క్లాస్ చెప్పడము అంత కోచ్ ఇంకా దివితే చూసుకుంటారు. ఇంకా ఆన్లైనే కాబట్టి మేము జస్ట్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తాము అండ్ ఇంకా మా వర్క్ మేము చేసుకుంటుంటాము. సో గ్రేట్ అండి. ఎందుకంటే ఈ జనరేషన్లో ప్రతి ఒక్కరు కూడా అంటే కంప్లీట్ సాఫ్ట్వేర్ ఇంకా అయిపోగానే బీటెక్, తర్వాత ఐటీ ఇవన్నీ ఆలోచిస్తున్న టైంలో మీరు స్పోర్ట్స్ పైన ఇంట్రెస్ట్ చూపించారు చూడండి, హ్యాట్స్ ఆఫ్ అండి. థ్యాంక్ యూ. సో సింధుజ గారు, తనకి చెస్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉంది. సో మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా ఉన్నారా చెస్ ప్లేయర్స్?
మా ఫాదర్ చెస్ ఆడతారు. అంటే మాకు అందరికీ కూడా చెస్ వచ్చు, కానీ ఎలా పెట్టాలి బేసిక్స్ వరకు వచ్చండి. మాకు ఇలా ప్రొఫెషనల్గా ఫ్యామిలీలో ఎవరూ లేరు. ఓకే. మరి తను అంటే మీ ఫ్యామిలీ మెంబర్స్తో కానీ పిక్నిక్స్ కానీ అలా వెళ్తూ ఉంటారా, తీసుకెళ్తారా? మాకు టోర్నమెంట్సే పిక్నిక్స్ అండి. మేము ఆల్మోస్ట్ లైక్ ఇండియాలో చాలా ప్లేసెస్ స్టేట్స్కి వెళ్ళాము. సో అలా టోర్నమెంట్స్కి వెళ్ళినప్పుడు లాస్ట్ రౌండ్ అయిపోయిన తర్వాత ఒక హాఫ్ డే అలా అక్కడ ఉన్న ప్లేసెస్ అవి తిరుగుతుంటాము. సో టోర్నమెంట్స్ని పిక్నిక్స్ లాగా కన్వర్ట్ చేసుకున్నాము. ఓకే ఓకే అండి. సో దివిత్, నీకు ఫ్రెండ్స్ ఉన్నారా? ఉన్నారు, ఎంతమంది? 5-6 ఉన్నారు. సరే, మరి నువ్వు మొత్తం ఆన్లైనే కదా, నీకు ఫ్రెండ్స్ ఎలా అయ్యారు? టోర్నమెంట్స్ ఆడినప్పుడు అయ్యారు. టోర్నమెంట్స్ ఆడినప్పుడా? సో నువ్వు స్టేడియంస్కి అన్నిటికీ వెళ్తూ ఉంటావు, ఎన్నో స్టేట్స్కి వెళ్తూ ఉంటావు. సరే, ఇవన్నీ వెళ్తూ ఉంటావు, మరి ఇంట్లో ఫ్యామిలీ ఫంక్షన్స్ కానీ ఇవన్నీ అయినప్పుడు వెళ్తావా? వెళ్ళవా? సో నీకు ఏవి ఇష్టం ఉండదు, ఓన్లీ చెస్, ఇంకా టోర్నమెంట్స్, మ్యాచెస్ ఇవేనా? అంతే. చాలా కాంపిటీషన్ ఉంటుందా మీ చెస్లో? ఇంత కాంపిటీషన్లో నువ్వు విన్ అవుతావని చెప్పి నీకు విల్ పవర్ ఉంటుందా? ఉంటుందా? ఎంతమందిని పట్టినా నువ్వే విన్ అవుతావా? దట్స్ అ స్పిరిట్. సరే, మరి నీకు నీ ఫ్రెండ్స్తో కానీ మీ మమ్మీ డాడీతో కానీ పిక్నిక్ వెళ్ళాలని, ఎక్కడికైనా వెళ్ళాలని, లైక్ ఏవైనా ప్లేసెస్ చూడాలని నీకు ఎప్పుడైనా అనిపిస్తూ ఉంటుందా? అనిపించదా? మరి ఎక్కడికి వెళ్తావు, ఎక్కడికైనా వెళ్ళాలి అని అంటే? సో నువ్వు రీసెంట్గా ఆడినది గేమ్ ఎక్కడ ఆడావు? ఇటలీలో ఆడావా? ఓకే. ఇటలీలో అంటే చాలా పెద్ద కంట్రీ. మరి అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ అందరితో ఎలా ఇంటరాక్ట్ అయ్యావు? ఎక్కువే మాట్లాడు. సపోజ్ వాళ్ళతో మాట్లాడాలి అంటే నువ్వు ఎలా, వాళ్ళ లాంగ్వేజ్ నీకు అర్థమవుతుందా? అర్థం అవ్వదు. ఆర్బిటర్. ఓకే, అక్కడ ఆర్బిటర్ ఉంటారా, వాళ్ళు నీకు కన్వే చేస్తారా? సరే, నువ్వు ఇంగ్లీష్లో మాట్లాడతావు, వాళ్ళు వేరే లాంగ్వేజ్లో మాట్లాడతారు, అంతేనా? సరే, మరి వేరే లాంగ్వేజ్, సపోజ్ నువ్వు కన్నడ వాళ్ళు వచ్చారు, మలయాళం వాళ్ళు వచ్చారు, అప్పుడు నువ్వు ఎలా మేనేజ్ చేస్తావు? మాట్లాడడానికి అర్థం అవుతుంది. తమిళ్ అండ్ కన్నడ నేర్చుకుంటున్నాను. మాట్లాడడం రాదు కానీ అర్థమవుతుంది. సో నువ్వు మాట్లాడడం నేర్చుకుంటున్నావు అనమాట. ఎవరు నేర్పిస్తున్నారు? యూట్యూబ్. ఓం యూట్యూబ్ ఆయ నమః. యూట్యూబ్ నేర్పిస్తుంది. అవునా? సో దివిత్, మరి మీ అమ్మమ్మ, తాతయ్య, నాని వీళ్ళందరి దగ్గర నుంచి ఏం నేర్చుకుంటావు? వాళ్ళు నీకు ఏం నేర్పిస్తారు? మిస్బిహేవ్ చేయొద్దు, మంచిగా బిహేవ్ చేయి. మిస్బిహేవ్ చేయొద్దని నేర్పిస్తారా? మంచిగా ఉండాలి, మంచి బాలుడు, రాముడిలా ఉండాలనా? దివిత్ ఇస్ ఎ గుడ్ బాయ్, అందరితో అలా అనిపించుకోవాలని నేర్పిస్తారా? సో దివిత్, నువ్వు ఇటలీ వెళ్ళి గేమ్ ఆడావు కదా, అక్కడ నీకు ఎవరైనా ఫ్రెండ్స్ అయ్యారా? లేదు. ఫ్రెండ్స్ అవ్వలేదా? ఎవరు అవ్వలేదా? నీ అపోనెంట్ కూడా? ఫ్రెండ్స్ అవుతారు. సరే, ఇటలీలో ఫ్రెండ్స్ కాలేదు, అపోనెంట్ ని మనం ఫ్రెండ్స్ లా చూడం, మంచి అపోనెంట్ లానే చూస్తాము. మనం విన్ అవ్వాలని విల్ పవర్ మనకు ఉండాలి. సో మరి వేరే ఎక్కడైనా ఫ్రెండ్స్ అయ్యారు వేరే గేమ్స్ లో? ఎల్బీ స్టేడియంలో అయ్యారు. ఎల్బీ స్టేడియంలో అయ్యారా? అయ్యారు. నీకు గేమ్ ఆడేటప్పుడు స్ట్రెస్ ఫీల్ అవ్వవు కదా? సో నీకు ఎంత ఇష్టం చెస్ అంటే? చాలా ఇష్టం. చాలా ఇష్టమా? నీకు ఇండియన్ ప్లేయర్స్ లో ఎవరితో ఆడాలని ఇష్టం? అర్జున్తో ఆడావు కదా ఆల్రెడీ, ఇంకా ఎవరిష్టం నీకు? విశ్వనాథ్ ఆనంద్, గుకేష్, ప్రజ్ఞానంద వీళ్ళందరూ తెలుసా? తెలుసు. సో వాళ్ళతో ఛాన్స్ వస్తే ఆడతావా? ఆడతాను. మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకుంటావా బాగా? నేర్చుకుంటాను. సో దివిత్, నువ్వు లాక్డౌన్లో స్టార్ట్ చేసావా చెస్ ఆడడం? అసలు స్టార్టింగ్లో ఎలా అనిపించేది? అబ్బాయి చెస్ ఏంటి అలా ఏం అనిపించలేదా నీకు? స్టార్టింగ్ చూడగానే ఇంట్రెస్ట్ వచ్చేసిందా? సో చెస్లో మరి ఏమేమి ఉంటాయి? నాకైతే తెలీదు చెస్. మరి నైట్ ఉంటుంది, బిషప్ ఉంటుంది, రుక్ ఉంటుంది, పాన్స్ ఉంటాయి, కింగ్ ఉంటుంది, క్వీన్. నీకు అన్నిట్లో ఏది ఇష్టం? కింగా? సో నువ్వు కూడా కింగ్ అవుదాం అనుకుంటున్నావు అనమాట. నువ్వు గేమ్ ఆడేటప్పుడు అపోనెంట్ నీ కింగ్ ని చంపేస్తే ఏమవుతుంది? చంపేలేరా? చెక్ పెట్టగలుగుతారు కానీ చంపలేరు. అంటే అది చెక్ పెడితే ఇంకా అయిపోయినట్టేనా గేమ్? మూవ్ చేయొచ్చు, బ్లాక్ చేయొచ్చు, కౌంటర్ చెక్ పెట్టచ్చు. సో కింగ్ కి చెక్ పెడితే నువ్వు ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయన్నమాట నీ దగ్గర. కింగ్ ని మూవ్ చేయకుండా మిగతా వాటిని వేటిని మూవ్ చేస్తావు? బ్లాక్ చేయడానికి. బ్లాక్ చేసుకుంటే చెక్ పెట్టచ్చు. ఓకే, చెస్ తెలియదు కదా, అందుకే నేను ఈ క్వశ్చన్స్ అడుగుతున్నాను. నాకు కొన్ని చెప్పాలి మరి. చెప్పాను. ఎందుకంటే మన లిజనర్స్ కూడా ఉన్నారు కదా, అందులో ఎవరైనా చెస్ ప్లేయర్ ఉన్నారనుకో, చిన్న బాబులు, చిన్న పిల్లలు ఉంటారు కదా, వాళ్ళు కూడా ఇప్పుడు నువ్వు చెప్పిందంతా విని వాళ్ళు కూడా నేర్చుకుంటారు. సో మరి చెస్ ఎలా ఉంటుంది చూడడానికి? స్క్వేర్ లో ఉంటుంది. స్క్వేర్ షేప్ లో ఉంటుందా? అంటే మరి దాని లోపల ఏముంటుంది? స్క్వేర్స్ ఉంటాయి. దాని లోపల స్క్వేర్స్. ఎన్ని స్క్వేర్స్? 64 స్క్వేర్సా? సో మరి నీకెన్ని పీసెస్ ఉంటాయి? 16. నీకు 16, అపోనెంట్ కి 16. ఫస్ట్ ఎవరు స్టార్ట్ చేస్తారు?
ఫస్ట్ ఎప్పుడు వైటా? సరే, నీకు గేమ్ ఫస్ట్ టోర్నమెంట్ ఉన్నప్పుడు గేమ్ స్టార్ట్ చేసినప్పుడు నువ్వు ఏది చూస్ చేసుకుంటావు, వైటా బ్లాకా? వాళ్ళు ఏమి ఇస్తే అదే చేసుకో. ఎవరిస్తారు? పేరింగ్ ఆర్బిటర్స్. ఆర్బిటర్స్ ఇస్తారా? పేరింగ్. బోర్డ్ నంబర్ కూడా ఉంటుంది. బోర్డ్ నెంబర్ కూడా ఉంటుందా? నీకు ఏ పీసెస్ అంటే ఇష్టం? బ్లాక్ పీసెస్ ఇష్టమా, వైట్ పీసెస్ ఇష్టమా? బ్లాక్ పీసెసా? ఎందుకు? ఫస్ట్ అపోనెంట్ మూవ్ తెలుసుకొని టై బ్రేక్ ఎక్కువ వస్తుంది. టై బ్రేక్ వస్తుందా? సపోజ్ నువ్వు గేమ్ ఆడేటప్పుడు నీకు నీ అపోనెంట్ కి టై పడితే అప్పుడు ఏం చేస్తారు? నంబర్ ఆఫ్ విన్స్ విత్ బ్లాక్ అండ్ టై బ్రేక్స్ వస్తుంది. ఓకే, సరే. మీకు ఒక్క గేమ్ లో ఎన్ని స్టేజెస్ ఉంటాయి? అంటే ఒక టోర్నమెంట్ లో ఎన్ని గేమ్స్, ఎన్ని రౌండ్స్ ఉంటాయి? కొన్నిట్లో 9 ఉంటాయి, కొన్నిట్లో 5 ఉంటాయి, కొన్నిట్లో 11 ఉంటాయి. తెలీదు. దే డిసైడ్ అనమాట. సో ఒక టోర్నమెంట్ లో ఎన్ని రౌండ్స్ ఉండాలి అనేది వాళ్ళు డిసైడ్ చేస్తారు, టోర్నమెంట్ పెట్టిన వాళ్ళు. సో నీకు ఆన్లైన్ టోర్నమెంట్స్ ఉంటాయా, ఆఫ్లైన్ టోర్నమెంట్స్ ఉంటాయా? ఆఫ్లైన్ ఆన్లైన్ టోర్నమెంట్స్ ఉంటాయా? ఉంటాయి, కానీ ఓన్లీ మనం స్క్రీన్ లో ఆడగలుగుతాం. దివిత్, నీ ఏజ్ గ్రూప్ వాళ్ళు వస్తూ ఉంటారా టోర్నమెంట్స్ కి? వస్తారు. సో నీ ఏజ్ గ్రూప్ వాళ్ళతో ఆడడం ఇష్టమా, పెద్దవాళ్ళతో ఆడడం ఇష్టమా? పెద్దవాళ్ళు. పెద్దవాళ్ళతో ఆడడమే ఇష్టమా? సో అందరితో ఆడతావు అనమాట నువ్వు, పెద్దవాళ్ళతో. సో దివిత్, నువ్వు టోర్నమెంట్స్ కి అప్లై చేస్తూ ఉంటావా? ఎలా అప్లై చేస్తావు? నేను కదమ్మా, అమ్మ చేస్తుందా? చెస్ గురించి నాకు బోల్డ్ అన్ని విషయాలు చెప్పావు. నువ్వు ఇన్ని విషయాలు చెప్పావు కాబట్టి నేను కూడా చెస్ నేర్చుకుంటాను. ఓకేనా? సరే. సో సింధుజ గారు, మీ వాడైతే అల్లరి చేస్తూ ఉంటారా ఎప్పుడు? అవునండి, చాలా నాటి. మీరు మరి టోర్నమెంట్స్ ఉన్నప్పుడు కానీ ఇవన్నీ కూడా మీకు ఎలా తెలుస్తాయి? టోర్నమెంట్స్ ఉంది ఇక్కడ, ఈద్ ఉంది ఇక్కడ, ఈ కాంపిటీషన్ ఉంది అని చెప్పి ఎలా తెలుస్తుంది మీకు? చెస్ పేరెంట్స్కి ఒక వాట్సాప్ గ్రూప్ ఉందండి, అండ్ ఏఐసిఎఫ్ అనేసి ఒక వెబ్సైట్ ఉంది. ఆ వెబ్సైట్లో అన్ని టోర్నమెంట్స్ గురించి డీటెయిల్స్ పెడతారు. అవి చూసి మేము అప్లై చేసుకుంటాము. సో మరి దివిత్కి నేర్పించే కోచ్ కానీ వీళ్ళందరినీ కూడా మీరు ఎలా సర్చ్ చేశారు? అంటే ఈ కోచ్ అయితే బాగుంటారని చెప్పి మీకు అనిపిస్తుంది కదా? మేము టోర్నమెంట్స్కి వెళ్ళినప్పుడు వేరే పేరెంట్స్ తోటి కలిసి మాట్లాడినప్పుడు కోచెస్ గురించి తెలుసుకున్నామండి. సో అలా స్టార్ట్ చేసినప్పుడు మంచిగా అనిపించి కంటిన్యూ చేసాము. సో దివిత్ ఫ్యూచర్ మొత్తం చెస్సేనా? ఇప్పటికైతే చెస్సే ఫ్యూచర్ అనేసి అనుకుంటున్నామండి. ఇప్పుడు తనకి చాలా ఇంట్రెస్ట్ ఉంది చెస్ పైన. సో మేము కూడా తనకి సపోర్ట్ చేసి ఒక పెద్ద గ్రాండ్ మాస్టర్ లాగా చూడాలని అనుకుంటున్నామండి. సో ఆల్రెడీ గ్రాండ్ మాస్టర్ లాగా చూడడం ఏంటండి, ఆల్రెడీ హీఈస్ ఎ గ్రాండ్ మాస్టర్. గోల్డ్ మెడల్తో పాటు మా గుండెల్ని కూడా గెలుచుకున్నాడు. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మా అందరి హార్ట్లో తనకి ఒక స్పెషల్ ప్లేస్ ఉంది. మిమ్మల్ని, మీ దివిత్ని చూడడం మాకు చాలా హ్యాపీగా ఉందండి. ఎందుకంటే మన ఇండియాకి మంచి పేరు తెచ్చారు, అది కూడా ఇక్కడ అక్కడ. ఇటలీ అంటే చిన్న మ్యాటర్ కాదు, అది ద గ్రేట్ థింగ్. సో ఇటలీలో ఆడడానికి మీకు ఛాన్స్ ఎలా వచ్చింది? స్టార్టింగ్ చెస్లో ప్రతి ఏజ్ గ్రూప్కి డిస్ట్రిక్ట్ సెలెక్షన్స్ ఉంటాయండి. డిస్ట్రిక్ట్స్లో సెలెక్ట్ అయినాక స్టేట్ సెలెక్షన్స్ ఉంటాయి, తర్వాత మనకి నేషనల్స్, ఆ తర్వాత నేషనల్స్లో టాప్ 50 ప్లేయర్స్కి వరల్డ్లో ఛాన్స్ దొరుకుతుంది. సో నేషనల్స్లో 6th ప్లేస్ వచ్చాడు, అందుకనేసి వరల్డ్లో ఆపర్చునిటీ దొరికింది. సో మరి ఆ టోర్నమెంట్లో ఎంతమందితో ఎన్ని రౌండ్స్ అయ్యాయి? 11 రౌండ్స్ అయ్యాయండి. ఆల్మోస్ట్ 83 కంట్రీస్ నుంచి డిఫరెంట్ పీపుల్ వచ్చారు. సో 11 రౌండ్స్లో 9 రౌండ్స్ విన్ అయ్యి 2 రౌండ్స్ లూజ్ అయ్యారండి. మిగతా వాళ్ళు కూడా అంటే 9 పాయింట్స్ అనేవి హైయెస్ట్ వచ్చాయి. సో అందుకనేసి దివిత్కి ఫస్ట్ వచ్చింది. సో 83 కంట్రీస్ అనమాట. అవునండి, 83 కంట్రీస్ నుంచి సో దివిత్ ఫస్ట్ ప్లేస్. అవునండి. సూపర్. అంటే 11 రౌండ్స్లో 9 రౌండ్స్ తను విన్ అయ్యాడు. మోర్ దెన్ 100 కిడ్స్ వచ్చారు అక్కడికి ఫర్ దిస్ అండర్ 8 టోర్నమెంట్ ప్లేస్. సో ఒక్కొక్కరితో ఆడిపించుకుంటూ అలా రౌండ్ సెలెక్ట్ చేసుకుంటూ నెక్స్ట్ రౌండ్ ఇలా ఉంటుంది. సో మీరు తనతో ఆడుతూ ఉంటారా చెస్? మేము స్టార్టింగ్లో ఆడేవాళ్ళమండి, బట్ ఇప్పుడు ఇంకా ఎక్కువ కోచ్ తోటే ఆడుతుంటాడు. సో మనం అంతా బేసిక్ లెవెల్స్, తను బేసిక్ మించి వెళ్ళిపోయాడు, ద హై స్టేజ్కి వెళ్ళిపోయాడు. మనం ఆడలేం తనతో ఇప్పుడు కదా. ఇప్పుడు కొంచెం కష్టం. సో గ్రేట్ ప్లేయర్స్ చాలా మంది ఉన్నారు కదా, లైక్ విశ్వనాథ్ ఆనంద్, గుకేష్, ప్రజ్ఞానంద. తన ఏజ్ నుంచి నేర్చుకునే వాళ్ళు కూడా గుకేష్ కానీ, ప్రజ్ఞానంద కానీ, వైశాలి కానీ వీళ్ళంతా కూడా ఉన్నారు కదా. ఇప్పుడు ఏజ్ కాదు, వాళ్ళు కూడా ఆ ఏజ్ నుంచే స్టార్ట్ చేశారు కదా. సో వాళ్ళతో తను ఆడుతూ ఉంటాడా? ఎగ్జిబిషన్ మ్యాచెస్ మధ్యలో కండక్ట్ చేస్తారండి. సో అలా కండక్ట్ చేసిన వన్ ఆఫ్ ద టోర్నమెంట్లో దివిత్కి గుకేష్ అండ్ అర్జున్ తోటి ఆడే అవకాశం దొరికింది. సో అది కూడా చాలా ఇన్స్పైరింగ్గా అనిపించింది. యాజ్ ఎ పేరెంట్స్ మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? తను ఈ స్టేజ్కి వచ్చాడు కదా, మంచి లెవెల్కి వచ్చాడు, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? మేము చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నామండి. ఇంకా నో వర్డ్స్.
సో దివిత్ ఇన్ని గేమ్స్ ఆడాడు కదా, ఆల్మోస్ట్ మోర్ దెన్ 1000 అయి ఉంటాయా? అయి ఉంటాయండి. ఎప్పుడైనా ఓడిపోయినప్పుడు తను లో ఫీల్ అవుతాడా? తను చాలా స్పోర్టివ్గా తీసుకుంటాడండి. గేమ్స్ విన్ ఆర్ లూజ్ డజంట్ మ్యాటర్, జస్ట్ గేమ్ ఆడాలి అంతవరకే తను ఎంజాయ్ చేస్తాడు బేసిక్గా గేమ్ని. సో ఓడిపోయినా కూడా నెక్స్ట్ ఆ గేమ్ పైన ఎక్కువ ఫోకస్ చేయకుండా నెక్స్ట్ గేమ్ పైనే ఫోకస్ చేస్తాడు. సో మరి స్టడీస్ ఎలా చదువుతాడు? బాగా చదువుతాడండి, చాలా క్విక్ లెర్నర్. సో సింధుజ గారు, మీ ప్రాపర్ ఎక్కడ? ప్రాపర్ నల్గొండ అండి. నల్గొండ. హైదరాబాద్లో సెటిల్. సో మరి ఇప్పుడు మీకు హైదరాబాద్లోనే కాకుండా బెంగళూరు కానీ, ముంబై కానీ, ఢిల్లీ కానీ అన్నిట్లో ఎక్కడంటే అక్కడ టోర్నమెంట్స్ అవుతూనే ఉంటాయి. అవునండి కదా. మరి అక్కడికి వెళ్ళాలి అంటే కూడా మీకు కావాల్సిన ఎక్స్పెన్సెస్ కానీ ఇవన్నీ కూడా ఎలా ప్లాన్ చేసుకుంటారు? మెయిన్గా ఈ టోర్నమెంట్స్కి ఎక్స్పెన్సెస్ చాలా అవుతాయి. అండ్ ఫైనాన్షియల్గా లైక్ లీవ్స్, మాకు ప్రొఫెషనల్గా కూడా లీవ్స్ కూడా ఒక వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్ అండి. సో దానికి తోడు ఫైనాన్షియల్గా కూడా ఇప్పటివరకు అన్నీ ఓన్ ఎక్స్పెన్సెసే ఉన్నాయి. సో మాకు ఇబ్బందే అవుతుంది, బట్ తనకి సపోర్ట్ చేద్దాము, ఇంట్రెస్ట్ ఉంది, ఒక ఇండియాకి ఒక మంచి గ్రాండ్ మాస్టర్ అవ్వగలడు అనేసి మేము ప్రస్తుతానికి సపోర్ట్ చేస్తున్నామండి. బట్ ఎవరైనా ఫైనాన్షియల్గా సపోర్ట్ చేస్తే చాలా యూస్ఫుల్గా ఉంటుంది, మంచి కోచింగ్కిను టోర్నమెంట్స్కిను హెల్ప్ఫుల్ అవుతుందండి. ఓకే, మేమందరం కూడా దివిత్కి సపోర్ట్ చేస్తామండి. మా సపోర్ట్ ఎప్పుడు కూడా దివిత్కి ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో దివిత్, సో మళ్ళీ నీకు ఎప్పుడుంది టోర్నమెంట్? మళ్ళీ ఈ మంత్ 25th. నీకు నెక్స్ట్ టోర్నమెంట్ ఉంది కాబట్టి నీకు ఆల్ ద వెరీ వెరీ బెస్ట్ అనమాట. నువ్వు ఇంకా ఎన్నో టోర్నమెంట్స్ ఆడాలి, మా అందరి పేరు నిలబెట్టాలి. ఎందుకంటే మేమందరం కూడా నీకే సపోర్ట్ చేస్తున్నాం. చాలా మెడల్స్ తెచ్చుకోవాలి, చాలా ప్రైజెస్ తెచ్చుకోవాలి. ఓకేనా? ఓకే. నువ్వు ఇక్కడికి వచ్చినందుకు నాతో ఇంతసేపు మాట్లాడావు కదా, ఎలా ఫీల్ అవుతున్నావు? నేను ఇక్కడికి వచ్చినందుకు ఐఎమ్ ఫీలింగ్ గుడ్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. బాయ్ అక్క. ఆకాశవాణికి థ్యాంక్ యూ. ఓకే, బాయ్ అండి సింధుజ గారు. బాయ్ అండి, థ్యాంక్ యూ. విన్నారు కదా ఫ్రెండ్స్, దివిత్ చెప్పిన చిన్ని చక్కని మాటలతో కబుర్లు భలే ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి కదా. మరి మీరు కూడా మీకు నచ్చిన గేమ్స్ని నేర్చుకోండి. ఓకేనా? సరే మరి, ఇక సమయం కూడా అయిపోవచ్చింది కాబట్టి ఇక సెలవా మరి. బాయ్.